జనాలు ఏమంటారంటే వాళ్ళ యొక్క ఇండియన్ ఓన్ మదర్ నేను ఏం లేదండి అంటే ఆ మదర్ అలాగే ఉంటారో ఏమో అలా మళ్ళీ పరిస్థితి న్యాచురల్ అఫెక్షన్స్ లేదు. అతి ద్వేషులు ద్వేషులు అపవాదకులు తర్వాత అజితేంద్రియులు సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు. తర్వాత క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల వారి వల్ల అక్కడ వితౌట్ న్యాచురల్ అఫెక్షన్ ఇంగ్లీష్ ఏముంది తెలుగుదా వితౌట్ లవ్. తర్వాత ఓకే 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 అదే సరే ఏమి చెప్తున్నా అంటే అపరిశుద్ధులు అపవిత్రులు. ఇప్పుడు ఇంకొక విషయం ఏమైంది ఎక్కువ పరిస్థితుల్లో హోమోసెక్షువాలిటీ తెలుగులో అనుకూలించే పురుషుల దగ్గర ఏం చేస్తుందండి అది లీగల్ చేసేస్తారు. లీగల్ అంటే అలా చేసే వాడిని ఎవరు ఏం చేయకూడదు, తిరస్కారం చేయకూడదు, వాడిని యాక్సెప్ట్ చేసుకోవాలనేది ఎక్కువ. ఇప్పుడు వీళ్ళు ఎంత బ్రాడ్ మైండ్ అయిపోయారంటే అది తప్పు కాదు, దాన్ని అందరూ ఏం చేయాల. ఈవెన్ చర్చెస్లో కూడా ఏం చేస్తున్నారు, అది తప్పు కాదు. పెళ్ళిళ్ళు చేస్తున్నారు ఎక్కడ పురుషుడికి చాలా చాలా ఫేమస్ పీపుల్ దీంట్లో ఓపెన్గా వచ్చి ఒప్పుకుంటా ఉన్నారు నేను హోమోసెక్షువల్ కదా. సో ఇది ఎలా ఏమైందంటే చూడడం గోధుమల లాగా అప్పుడప్పుడు ఏం చేస్తారు ఒక ఇయర్లీ వస్తూ పెరేడ్ చేస్తారు. పెరేడ్ అంటే మన రాజ్యోత్సవ ర్యాలీ ఇండిపెండెన్స్ చేస్తారు, డ్రిల్ చేసుకొని పోతారు ర్యాలీ. వీళ్ళందరూ ఏమన్నా పురుష సమయంలో అప్పుడు స్త్రీ సమయంలో స్త్రీలు పెళ్లి చేసుకోవాలి. వాళ్ళు వీళ్ళంతా ఏం చేసేది ర్యాలీ. దాన్ని ఏమంటారు తెలుసా, ట్రాన్స్జెండర్స్ వేరే, ట్రాన్స్జెండర్స్ అంటే అది వేరే. ట్రాన్స్జెండర్స్ ఏమంటారు అంటారు వాళ్ళేమంటారు నపుంసకులు, వాళ్ళది వేరే, వాళ్ళ పరిస్థితి వేరే. వీళ్ళే చూస్ చేసుకునేది. ఈ రీతిగా ప్రైడ్ అంటారు దాన్ని. ప్రైడ్ అంటే ఏమని మేము గర్వపడతాము, మేము పురుష సంయోగులు స్త్రీ సంయోగులు అని గర్వంగా చెప్పుకుంటాం అంటారు. ఇదంతా చూస్తా ఉంటే ఏమనిపిస్తుంది, మనకే పాపం చేసిన మనమే కాలంలో మనము పాపి కదా. ఇది చూసేప్పుడు దేవుడు దీన్ని ఏం చేసేలా నాశనం చేసేలా అనిపిస్తుంది. ఈ దేశంలో నాశనం చేసేలా అనిపిస్తుంది అండి. అమెరికా, ఈ ఫారిన్ కంట్రీస్, ఏమన్నా ఈ ఫన్నీ వీడియోస్ వస్తూ ఉంటారు యూట్యూబ్లో, ఏమైనా క్రైమ్స్ చేస్తారు, అది డీసెంట్గా ఉంటారండి. అయితే ఆ జనాన్ని చూపిస్తారండి వాళ్ళ డ్రెస్సెస్ చూస్తూ ఉంటే. ఏమంటే ఎంత అట్రాక్ట్ చేయాలో అంత మ్యాక్సిమం పే చేస్తారు. ఇంకొకటి వాళ్ళకి సాఫ్ట్వేర్ జనాలు వాళ్ళు ఏం చేయాల, వాళ్ళ డ్యూటీని చూడాలి. ఏమండి అలాగా ఎంత తప్పు ఇది అనేది ఎవరు ఏమంటే ఇప్పుడు చూస్తే అంత అట్రాక్టివ్గా ఉండాలి. అందరూ ఏం చేయాలి, ఇష్టపడాలని ఒక పరిస్థితిలో ఉన్నారు. డిస్పైజ్ దోస్ అంటారు భూమి తర్వాత చెప్పండి. అక్కడి నుంచి అంటే అపవిత్రుడు అపవిత్రులు, అనురాగ రహితులు, అతి ద్వేషులు,
అతి ద్వేషులు, ఎప్పుడు ద్వేషం ఎక్కువ ఉండేవాడు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. సజ్జన అంటే ఎవరైనా నీతిగా న్యాయంగా ఉంటే వాడు వీళ్ళు తండ్రులు ఎలాంటి వాడు, బుద్ధి లేని వాడు అలా. ఎవరు ఇదంతా ఏమీ చేయను, నేను ప్రస్తుతంగా నేను జీవిస్తాను, 20 వరకు నేను స్టడీగా ఉంటాను అంటే ఏమండి వీడు బుద్ధి లేని వాడగానే. ఈ మూవీస్లో టెలివిజన్ సీరియల్స్ అంతా ఈ ఎలా చూపిస్తూ ఉన్నారంటే ఆ బ్యాక్గ్రౌండ్ చూసి అలాంటి ఉంటారు, హీరోగా ఎలా ఉంటాడు, హీరోయిన్ ఎలా ఉంటారు. అప్పుడు జనాలు చూసి వాళ్ళకి ఏమవుతుందండి, ఇలా ఉండేది తప్పు లేదు, ఇలా ఉండేదే గ్రేట్ అనుకుంటారు కదా. అలాగే అయిపోయింది, కొన్నిండో అయిపోయింది. అప్పుడు సినిమా అంతా స్టార్ట్ అయింది, ఫోటోగ్రఫీకి వచ్చింది, అప్పటి నుండి మిస్యూజ్ చేసి చేసి ఎలా మెయిన్ సెట్ అయిపోయింది. అదే గొప్ప, ఎంత ఫ్రెండ్స్ ఉంటే అంత గొప్ప. మీరు చెప్పండి కదా, చూడండి 1000 people అంటే అది గ్రేట్ అయిపోయింది. ఇప్పుడు అనేక ఏం చేయాలా, పరిస్థితికే ఉండాలా, నీతిగా ఉండాలా, న్యాయంగా ఎవరికి ఏం లేదండి. డబ్బు సంపాదించాలా, ఏం చేయాలా, బాగా లైఫ్ ఏం చేయాలా, ఎంజాయ్ చేయాలా, లైఫ్ షార్ట్ ఏంటి మీకు దేని గురించి బాధపడదు, లైఫ్ ఏంటి బాగా ఎంజాయ్ చేయాలని ఇప్పుడు మూట. తర్వాత ద్రోహులు, మూర్ఖులు, గర్వాణులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు. సుఖానుభవము అదే కదా, దేవుని కంటే సుఖానుభవం. దేవుడే లేదనేస్తారు కదా, ఏమనేస్తారు దేవుడే అంత మనంతా ఎలా చేస్తాం. అలాగే దానికి చెప్పినట్టుగా పురుగు అయ్యి పురుగు ఏమైపోయింది, చేపలు అయ్యి చేపలు ఏమైంది, కోతులు అయ్యి కోతులు ఏమైపోయింది. ఇది అందరూ యాక్సెప్ట్ చేసేస్తారు. స్టార్టింగ్లో ఒక థియరీగా ఉండింది, ఇప్పుడు దాన్ని ఏమైపోయాడు డాక్టర్గా అదే ఒక యాక్సెప్ట్ చేసేస్తున్నారు. నాకు ఇప్పుడు దేవుడే లేదు, ఇప్పుడు దేవుడు లేదంటే ఇప్పుడు అడిగేవాడు ఎవరు, అప్పుడు తీర్పు చేసేది లేదు, ఎవరికి ఆన్సర్ చేయాలా కదా, న్యాయపరమైన న్యాయ తీర్పు లేదు, మమ్మల్ని దండించేవాడు లేదు, అడిగేవాడు లేదు, మమ్మల్ని ఏమైపోయారు ఊళ్ళు కదా. ఈ రీతిగా అయిపోయినారు. పైకి భక్తిగల వారి వల్లే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిని ఎందురు. ఇదే లాస్ట్, ఇది లోకంలో ఉన్న పరిస్థితి. మనము ఇంతవరకు లాస్ట్ ఎక్కడ విశ్వాసులు కూడా అనేక ఎలా ఉన్నారు, భక్తి గల ఏమిటి పైకి భక్తిగల వారి వల్లే ఉండి భక్తి గల వారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిలో రైతులతో లౌకిక జనాలకు వ్యత్యాసం ఏముందంటే చాలా కష్టం చెప్పేది. వాళ్ళకి మనకి ఏమంటే వచ్చేస్తున్నాం, లోకల జనాలు ఎంత ధనాపతి చేస్తూ ఉన్నారో, ఎంత గౌరవంగా ఉన్నవాళ్ళు కదా, అపవిత్రులు ఉన్నారు, అబద్ధం చెప్పేవాళ్ళు ఉన్నారు, మ్యారేజ్ చేసి డైవర్స్ చేసి రీమ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా. బిజినెస్ అని డబ్బు వెనకాల ఉన్న వాళ్ళు అదేలాగా ఎక్కడ లేదు, ఎక్కడ లేదా, సంఘంలో లేదా, సంఘంలో ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు, చాలా జనం లోకంలో చేస్తాను. సంఘంలో ఏముంది, లేదా భక్తి కదా వాళ్ళ ఉండిను, అయితే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, ఎంటర్టైన్మెంట్ కావాలా, లోకంలో అన్ని సుఖము ఏమండి సంతోషము అన్నీ క్రిస్టియన్స్ ఎంత జనము కొన్ని కార్యాలు లోకంలో చేసే పని చేయకూడదని ఉన్నాడు అంటే చెప్పారు. ఎవరైనా క్రిస్టియన్స్ పోయి టీవీ అంతా పెట్టుకోవాలని చెప్తే ఏమంటారు కదా, ఎవరైనా ఉన్నారు అలాగా, మీరు తప్ప ఏమైనా దాన్ని చూసి దాన్ని తప్పని ఎవరు అనుకోరు. ఫ్యామిలీ అందరూ కూర్చొని చూస్తూ ఉంటారు, ఆ డ్యాన్స్లు, ఆ జోక్స్లు, ఏమండి మాటలు, ఎవరు ఏమో ఉండరు.
దానికి వీడేమవుతారు బాగా అలవాటు అవుతారు. అది ఓకే అయిపోయింది. వీడు లోటు కాదా లోటు ఏం చేస్తాడు? సొంతంలో ఉన్నట్టు వాడు చేసే కార్యాలను చూసి ప్రతిదీ మేలు చేస్తాడు. వాడి పరిశుద్ధమైన హృదయంలో నొచ్చుకున్నాడు. అది ఇప్పుడు వాళ్ళే వీడికి సంతోషపరుస్తున్నారు. వీళ్ళు దాన్ని చూసి ఏమవుతున్నారు? అప్పుడు వీడికి వాళ్ళకి ఏమైనా డిఫరెంట్. అప్పుడు దేవుని అనుభవం దీనికి వచ్చేప్పుడు దేవుడు వీళ్ళని ఎందుకు ప్రొటెక్ట్ చేయాలా, వాళ్ళని ఎందుకు నాశనం చేయాలా, వీళ్ళని ఎందుకు రక్షించాలా, ఎందుకు దేశం ఇస్తుందంట. ఇన్ఫాక్ట్ వాళ్ళకంటే వీళ్ళే వర్స్ట్. వీళ్ళు దేవుడిని తెలుసుకొని ఇంకేం చేస్తున్నారు. వాళ్ళు దేవుడిని తెలియక ఏం చేస్తున్నారు? వాళ్ళకి వచ్చే అర్థం వాళ్ళకి వస్తుంది. తాగు నుంచి జీతాలే ఉంటాయి. వాళ్ళకి ఏడ్స్ వస్తుంది, వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది, వాళ్ళకి యాక్సిడెంట్లు అవుతారు, అవమానం అవుతుంది, మోసం పడతారు, నాశనం అవుతారు. ఇక్కడ దేవుడు మనకి కంప్లీట్గా ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. డే నైట్ అంటే మమ్మల్ని ఏం చేస్తున్నారు? దూతం నుంచి ఎందుకు వాళ్ళగా మనం ఉంటారు. ఇంకా మనం చేయాలన్న సుఖంగా మన వ్యత్యాసం ఉండాలి. మనం దేవుని భయపడాలి. మా కంటే దేవుని ఎక్కాలి కదా. నీ పొరుగు వాడిని నీలాగా ఏంటి అయితే దేవుడిని కూడా నీకంటే ఎక్కువ ఏంటి? ఆ ప్రశ్న అడుగుతామా మనం ఈరోజు? ఏదైనా శోధన వచ్చేప్పుడు మన దేవుణ్ణి మర్చిపోయి ఆ ఒక సుఖము ఆ సంతోషంలో పడి మనం కార్యం చేస్తాం. ఖండితంగా మనం ప్రియులు దేవుని అప్పుడు నీకేమో చేయాలనిపిస్తుంది. అది సంతోషం ఉంది. అయితేనో దేవుడు వద్దన్నాను కదా అని ఆ ఒకే కారణం నిమిత్తం మీరేం చేస్తారు? దాన్ని రెసిస్ట్ చేస్తారు. రెసిస్ట్ అంటే దాన్ని కారణాన్ని మానేస్తారంటే అప్పుడు మీరు దేవుని ఏం చేస్తున్నారు? మీకంటే ఎక్కువ ప్రేమిస్తున్నారు. దేవుని మాటలు చేస్తున్నారు, మర్యాదిస్తున్నారు. అప్పుడు మీరు అదే టెస్ట్ మనకు వచ్చి నాకు శోధన వస్తుంది కదా. ఇదే లోకంలో ఉన్నాం, చాలా శోధన వస్తుంది. ఏదే కార్యము వద్దనుకుంటే అప్పుడు అది చాలా అట్రాక్టివ్ అవుతుంది కదా. డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి స్వీట్ మీద ఏమవుతుంది చాలా తిను ఏం చూస్తేనో తినాలి. మా పెద్దమ్మ అంటే మా ఆంటీ డయాబెటీస్ ఏమైనా ఉంది నోట్ చేసుకునేది అంటే వాడికి వద్దన్నప్పుడు ఏమవుతుంది? అలాగే క్రిస్టియన్స్కి దేవుడు ఇదంతా తప్పు అన్నప్పుడు మనం ఏం చేయాలి? బట్ రెసిస్ట్ చేస్తూనే ఉంటాయి అదేమో కదా. ఎలాగా ఇది ఉండాలని ఇంకా ఏమేమి మనం చేయాలని మనం చూసుకున్నాం. అయితే లోక అంత్యంలో ఉన్నామనేది మాత్రమే ఈ వాక్యం ప్రతి ఒక్క అర్థం ఏదైనా తప్పుగా ఉండాలి. ప్రతి ఒక్కటి అలాగే అదే భయంకరమైపోయింది. లాస్ట్లో అప్పుడే ఫస్ట్ అదేమి అపాయకరం. ఎంత అపాయమైందండి ఇప్పుడు ఏమవుతుంది? లేటెస్ట్ థ్రెట్ ఏమిటి? ఇండియా చైనా అక్కడ బార్డర్లో క్లాష్ అయ్యారు. అది ఎంత భయపడము కదా. ఇద్దరు న్యూక్లియర్ బాంబ్స్ ఉంది. మోస్ట్ పాపులస్ కంట్రీస్ కదా. చైనా ఏమండి అక్కడ ఒక 1.3 బిలియన్, 1.5 బిలియన్ ఏమో, ఇక్కడ 1.2 బిలియన్. ఇద్దరు జగడాలు పడితే ఎలా ఉంటుంది? అది ఇప్పుడు అది ఏమైంది అంటే ఇప్పుడు ఏమండి వరల్డ్కి వచ్చిన బిగ్గెస్ట్ థ్రెట్ ఏమండి? కొరియా. అమెరికా ఎవరండి? ట్రంప్. ప్రెసిడెంట్ ట్రంప్. నార్త్ కొరియా జింగ్ కిమ్ జాంగ్ అన్. చైనీస్ పేర్లు ఎలా ఉంటుంది? కింగ్ జాంగ్. వాడు వాడేమంటాడు? నార్త్ కొరియా, సౌత్ కొరియా, అమెరికా, సౌత్ కొరియా, నార్త్ కొరియా, రష్యా వాళ్ళు ఈ యుద్ధము సాల్వ్ అవ్వలేదు, అలాగే ఉంది. వాళ్ళకి అమెరికన్స్ అంటే చాలా. అదే సమయంలో న్యూక్లియర్ బాంబ్స్ ఏం చేసేసారు? న్యూక్లియర్ మిసైల్స్ టెస్ట్ చేస్తా ఉన్నారు జపాన్ పైన. ఎలా ఉంటుందండి? సడన్గా వార్నింగ్ జపాన్లో అందరూ లోపల తెలుసుకోండి, అండర్గ్రౌండ్ తెలుసుకోండి, బాంబు మిసైల్ పైన.
అన్ని పనులు మారిపోయి సడన్గా దావుకోవాలంటే ఎలా ఉంటుంది టెన్షన్, ఎంత టెన్షన్ కదా. బాంబు పట్టినట్టు ఏమవుతుంది? వాడు అలాంటి వాడు అంత ఏమండి ట్రంప్ వాడిని మ్యాడ్ మ్యాన్ అంటారు. అదే సమయంలో ఈ ట్రంప్ ఇంకొక మ్యాడ్ మ్యాన్ కదా. ఎవరైనా అలాంటి వాళ్ళ దగ్గర మాట్లాడి ఏం చేయాలి, అది సెటిల్ చేసుకోవాలి. వీళ్ళకి చెప్తున్నాయి నార్త్ కొరియాలో డిస్ట్రాయ్ చేస్తామన్నాడు. ఈ మాట ఎవరు చెప్తున్నాడు? నార్త్ కొరియాతో ఒక దేశం అంటే ఎన్ని జనాలు సంపూర్ణంగా నాకు ఏం ట్రావెల్ డిస్ట్రాయ్ అయితే ఏమి అది మాట్లాడద్దా. వాడేం చేస్తాడు? వాడు నీకంటే ముందు నేనేం చేస్తాడు? మిమ్మల్ని నీరు కూడా ఏం చేస్తారో చెప్పలేము. వాడేం చేస్తాడు? ఏం తెలుసు హెల్ప్లెస్. ఇప్పుడు ఏమి చేయలేదు ఇప్పుడు. అలా చూపిస్తాడు. అది మాత్రం కాదు, అమెరికా అంటారు కదా, అమెరికా ఓన్ ఏది 5000 న్యూక్లియర్ మిసైల్స్ పెట్టుకోవడం. ICBM అంటే ఏంటి? ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. కాంటినెంట్ ఉంది, లోకం ఎక్కడన్నా పోయి అక్కడ పోయి ఉంటుంది. మీరు చూసింటారు సమ్టైమ్స్ రాకెట్ అలా ఒక బయటగా పోతా ఉంటాయి, చూసింటారా? అది రాకెట్, అది మిసైల్స్ ఆ బయటగా పోతా ఉంటుంది, అలాగే పోతా ఉంటుంది. అది టెస్ట్ చేసేది మిసైల్స్. మన బెంగళూరు అక్కడ ఉండి టెస్ట్ చేస్తాను. ఇస్రో ఉంది కదా, ఇస్రో అక్కడే ఉండేది మిసైల్. సో ఇలాగా అమెరికా ఉన్న వన్ పరిస్థితి ఒకరు టీవీలో చూస్తాను, టీవీ క్లిప్ని చూస్తాను. దాంట్లో ఏం డాక్యుమెంటరీ ఏం చూపిస్తారంటే వాళ్ళు పెట్టుకున్నారు ఇన్ని 50 years నుండి బాంబులు. అదే సేఫ్ లేదంట, దానికే సెక్యూరిటీ లేదంట. ఒక ఎన్నో బాంబ్స్ పెట్టిన ఒక గోడౌన్కి లాక్ లేదని ఒక ట్రోబర్ అంటారు. ట్రోబర్ అంటే కొత్తగా ఏమంటారు, గడపాలి, దాన్ని పెట్టాలంట అడ్డంగా. లోపల ఏముంది? న్యూక్లియర్ మిసైల్స్ ఉంది. ఇంకో ప్లేస్ అమెరికాలో ఈ సెల్ఫ్ బాంబర్ వచ్చింది కదా, ఏమంటారు సెల్ఫ్ బాంబర్ ఏమంటారు అది ఏరోప్లేన్. దాంట్లో బై మిస్టేక్ ఏమిటి వేరే ఏదో మిసైల్ ఫిక్స్ చేసేది న్యూక్లియర్ మిసైల్ ఫిక్స్ చేశారంట బై మిస్టేక్. తర్వాత వీళ్ళందరికీ ఇన్ఛార్జ్ ఉన్నాడు కదా, అన్ని ప్రొటెక్ట్ చేసి టాప్ మిలిటరీ, వాడు ఫుల్ తాగిపోతే రష్యాకి ఒకసారి పోతే అంత తాగి పడుతున్నాడు. అంటే దాన్ని కంట్రోల్ చేసే వాళ్ళు ఇలా ఉన్నారు, అంత పవర్ఫుల్ వాళ్ళది. అండ్ వన్స్ ఏమైంది తెలుసా, ఏరోప్లేన్ ఆ బాంబు షిఫ్ట్ చేసేప్పుడు 2 బాంబు పడిపోయిందంట. దగ్గర అమెరికా స్థాయిలో బయట ఛాన్స్ ఎక్స్ప్లోర్ అవ్వలేదు. అంత సేఫ్ లేకుండా ఉంది. అదేం చేస్తారు? ఇంకోటి ఏంటంటే ఈ న్యూక్లియర్ వేస్ట్ అంటే ఇప్పుడు న్యూక్లియర్ వేస్ట్ అంటే ఏమంటారు, న్యూక్లియర్ పవర్ జనరేషన్, ఎలక్ట్రిసిటీ ఎంత మంచిగా వస్తుంది, హైడ్రోజన్ అక్కడ వాటర్ ఫాల్స్లో జనరేట్ అవుతుందా. అక్కడేమంటే చాలా అడ్వాన్స్ అయిపోయింది. ఇప్పుడు న్యూక్లియర్ పవర్ యూజ్ చేసి దాని ఎనర్జీని పవర్కి ఏం చేస్తారు, దానికి వాళ్ళు కంటిన్యూస్ సప్లై ఉంటారు. అది అక్కడక్కడ ఆల్ ఓవర్ ద కంట్రీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇదంతా కట్టేస్తారు, యూజ్ చేస్తున్నారు. అయితే ఆ వేస్ట్ వస్తుంది కదా, దాన్ని యూజ్ చేసి అది చాలా రేడియో యాక్టివ్, అంటే చాలా హాని. దాంట్లో ఒక్క మైక్రో మిలీగ్రాము మా బాడీలో ఎంటర్ అవుతాయో మాకేమో చాలా అపాయం వస్తుంది. అలాంటిది టన్స్ అండ్ టన్స్ అంటే వెరీ ఏమిటి కేజీస్లో ఎక్కడ పెట్టాలా దానికి డంపింగ్ ప్లేస్ అనేది ఇప్పుడు వరకు లేదు. అక్కడక్కడే పెడుతున్న స్టాక్ పై చేస్తున్నారంట. ఈ జపాన్లో అయింది, జపాన్లో భూకంపం అయింది, సునామీ అయింది. ఆ 2 కంటే ఎక్కువ ఏమైందంటే అక్కడ ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ షేక్ అయిపోయింది. అప్పుడు అంతా లీకింగ్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడు ఊరు లేకపోయారు, వెకెట్ చేశారు. ఊరు అంతా వదిలేసి అంత ఖాళీ. ఈ న్యూక్లియర్ వీళ్ళు వర్కర్స్ వచ్చి ఇదంతా మూసుకొని రోజు రెయిన్ కోట్ బూట్ వేసుకొని దాన్ని పోయి కరెక్ట్ చేసి వాళ్ళే అమెరికా సర్దుపోయారు. అంత భయంకరమైనది. కంప్లీట్ అమెరికా అక్కడే పెట్టున్నారు. వాళ్ళు ఎంత క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే దానికి కరెక్ట్గా డిస్పోజల్ ప్లాన్ మీరు చేయలేదంటే ఎలాగంటే పెద్ద ఇల్లు కట్టేసి టాయిలెట్ పెట్టారు. అప్పుడు గలీజ్ అంటే ఎక్కడిపోతుంది, పోయేదానికి లేదు. వీళ్ళు ఆ ఇల్లు అంతా గలీజ్ చేసుకుని ఉండాలి. అలాగైపోయిందండి. అన్ని ప్లేస్లో అలాగ అక్కడక్కడ ఉందండి.
అమెరికా ఏదంటే ఏదైనా ఒక బాంబు మనం పడి అక్కడ టెర్రరిస్ట్ అటాక్ ఇదంతా కరెక్టే. అమెరికాలో ఎంత జనాలు చెడిపోయామో యూరోపియన్